మొక్కజొన్న పంటను కొనుగోలు చేయాలంటూ మహబూబాబాద్ జిల్లా రైతులు రోడ్డెక్కారు. తొర్రూరు మండల వ్యవసాయ మార్కెట్ దగ్గర బైఠాయించారు. రోడ్డును దిగ్బంధించి నిరసన తెలిపారు. 15 రోజుల క్రితం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించినప్పటికీ ఇప్పటి వరకు కాంటాలు మొదలు పెట్టకపోవడంపై అన్నదాతలు మండిపడ్డారు. రేవంత్ పాలనలో వ్యవసాయం ఆగమవుతుందని ధ్వజమెత్తారు. రైతు వ్యతిరేక ధోరణిని అవలంబిస్తున్న కాంగ్రెస్ను ఖతం చేస్తామని హెచ్చరించారు. కలిసి పోయింది. ఈరోజు కలిసి మా కాంట ఎవరైనా చదువు చెప్తారు. మా రైతులకు ఇబ్బంది అవుతుంది. మా కాంట్రాక్ట్ పట్టించుకుంటాం. 15 రోజులు దీనిపై పూర్తి అప్డేట్ మా ప్రతినిధి రవికాంత్ అందిస్తారు. రవికాంత్, చెప్పండి. వెంకట్, మొక్కజొన్న రైతులంతా కూడా ఇవాళ కొనుగోళ్లు జరగక ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి వరంగల్ జిల్లాలో అనేక చోట్ల కనిపిస్తా ఉంది. వరంగల్ జిల్లాకు సంబంధించి మహబూబాబాద్ జిల్లాలో ఈ సమస్య మరింత జటిలంగా ఉన్నటువంటి పరిస్థితి. తొర్రూరు మండలంలో ఉన్నటువంటి వ్యవసాయ మార్కెట్ దగ్గర మొక్కజొన్న కొనుగోలు జరగడం లేదంటూ రైతాంగం అంతా కూడా రోడ్డెక్కినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. 15 రోజుల క్రితం మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే యశస్విని రెడ్డి ప్రారంభించినటువంటి సందర్భం ఇప్పటికీ కూడా కొనుగోలు ప్రారంభం కావడం లేదని చెప్పి రైతాంగం ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీరు పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి తీరు కూడా మనకు కనిపిస్తా ఉంది. ఇప్పటికీ కాంటాలు పెట్టకపోవడంతో తొర్రూరు మహబూబాబాద్ రహదారి మీద రాస్తారోకో నిర్వహించారు. మొక్కజొన్న రైతులంతా కూడా పూర్తి స్థాయిలో వెంటనే కొనుగోళ్లు మొదలు పెట్టాలన్నటువంటి డిమాండ్ కూడా మొక్కజొన్న రైతులంతా కూడా తమ డిమాండ్ వ్యక్తం చేస్తున్నటువంటి తీరు అయితే మనకు స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఒకవైపు వాతావరణం మారుతుంది, ఎప్పటికప్పుడు వాతావరణం మారి వర్షాలు కురిస్తే మా పరిస్థితి ఏంటని ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నటువంటి తీరు అయితే మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా రైతాంగం మొక్కజొన్న రైతాంగం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ సంవత్సరం యాసంగి సీజన్ లో రాష్ట్ర వ్యాప్తంగా 12 లక్షల ఎకరాల్లో అయితే మొక్కజొన్న సాగు చేస్తే ఒక ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి 3,50,000 ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేసినట్టుగా అంచనా ఉన్నటువంటి సందర్భం. ఆ అంచనాలకు సంబంధించి రైతాంగం దగ్గర నుంచి మొక్కజొన్న సేకరించే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. ఎందుకంటే మొదటగా మార్కెట్ ద్వారా కొనుగోలు సెంటర్లు ఏర్పాటు చేయలేదు. అనేక విమర్శలు, రైతాంగం రోడ్ల మీదకి ఎక్కి ఆందోళన బాధ పట్టిన తర్వాత మార్కెట్ ద్వారా కొనుగోలు సెంటర్లు ఏర్పాటు చేశామని చెప్పినటువంటి పరిస్థితి. కానీ క్షేత్రస్థాయిలో ఎక్కడా కూడా ఆ పరిస్థితి లేనటువంటి సందర్భం. పేరుకైతే మార్కెట్ ద్వారా కొనుగోలు చేస్తున్నామని చెప్తున్నప్పటికీ అనేక కొర్రీలు పెట్టినటువంటి సందర్భం. ఒకవేళ ఒక కౌలు రైతును మనం ఉదాహరణగా తీసుకుంటే ఆ కౌలు రైతుకు సంబంధించి ఏదైతే తంబేసేటువంటి అవకాశమే లేదు, మార్కెట్ ద్వారా కొనేటువంటి అవకాశమే లేదు. ఎవరైతే కౌలుకి ఇచ్చిన రైతు ఉంటాడో ఆ రైతు యజమాని వచ్చి తంబు వేసేటువంటి పరిస్థితి ఎక్కడా లేనటువంటి సందర్భంలో దళారులను కౌలు రైతులు ప్రధానంగా ఆశ్రయిస్తున్నటువంటి పరిస్థితి. ఇక సొంత భూమి ఉన్నటువంటి రైతులు కూడా పూర్తి స్థాయిలో ఆ ఎకరానికి సంబంధించి ఎకరాకు 30 నుంచి 40 క్వింటాలకు సంబంధించినటువంటి మొక్కలు దిగుబడి వస్తే 20 క్వింటాలే కొంటున్నారని అనేక మార్కెట్లలో కూడా రైతాంగం ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. ఎకరాకు 30 నుంచి 40 క్వింటాల దిగుబడి వస్తే 20 నుంచి 25 క్వింటాలు కొంటే మిగతా పంటను ఏం చేయాలని రైతాంగం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదే క్రమంలో దళారులు సొమ్ము చేసుకుంటున్నటువంటి సందర్భం కూడా మనకు స్పష్టంగా కనిపిస్తా ఉంది. పూర్తి స్థాయిలో అనేక మంది రైతులు ఏదైతే మొక్కజొన్నకు సంబంధించినటువంటి రైతులు యాసంగి సీజన్లో ఇబ్బందులు పడేటువంటి
పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. ఎక్కడికక్కడ రోడ్ల మీద మక్కలను కోసినటువంటి పరిస్థితి కూడా, ఆ సిచ్యువేషన్ కూడా మనకు కనిపిస్తా ఉంది. రోజు ఏదో చోట రైతాంగం అయితే మక్కలను కొనుగోలు చేయాలన్నటువంటి డిమాండ్ వ్యక్తం చేస్తూ రోడ్డు ఎక్కుతున్నటువంటి దాఖలాలు అయితే మనకు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఎక్కడికక్కడ కనిపిస్తా ఉన్నాయి. మార్కెట్లలో రైతాంగం పొద్దున్న నుంచి సాయంత్రం వరకు పడిగాపులు కాయాల్సి వస్తుంది. ఆ మొక్కజొన్న ఆరబెట్టుకోవడం కోసం కావచ్చు, ఆ మొక్కజొన్న కాంటా చేయడం కోసం కావచ్చు, అనేక ఇబ్బందులను అయితే యాసంగి సీజన్ లో మొక్కజొన్న పండించినటువంటి రైతాంగం ఆవేదన, వాళ్ళ బాధలు వర్ణనాతీతంగా ఉన్నాయని మనం చెప్పొచ్చు. ఇంకా ఓకే, రైట్ రవికాంత్, థ్యాంక్ యూ.